తమిళనాడు సీఎం విజయ్ తాజాగా మరో పథకాన్ని ప్రారంభించారు. పుట్టిన ప్రతి పాపకు బంగారు ఉంగరం పెడతానని. దానికి మేనమామ పథకం అనే పేరు కూడా పెట్టారు. ఈ పథకం ద్వారా ఏడాదికి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? 5 ఏళ్లలో ఎంత ఖర్చు అవుతుంది? ఈ పథకం వల్ల ఎంతమంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది? మేనమామ పథకం పైన ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? విజయ్ కూడా ఉచిత పథకాల మాయలో పడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయబోతున్నారా? చూద్దాం. తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. వైన్ షాపులో మైనర్లకు మద్యం అమ్మకాలను నిషేధించారు. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల ఫీజులను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా విజయ్ ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. మేనమామ బంగారు ఉంగర పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ప్రతి శిశువుకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరాన్ని బహుకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా ఏటా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే సుమారు 4 లక్షల మందికి పైగా చిన్నారులకు లబ్ధి చేకూరనుంది. మేనమామ బంగారు ఉంగరం పథకం అమలు కోసం విజయ్ ప్రభుత్వం ఏటా 755.83 కోట్లు కేటాయించబోతోంది. అదే 5 ఏళ్లలో ఈ పథకానికి దాదాపు 3,800 కోట్ల దాకా ఖర్చు కావచ్చని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో శాశ్వత నివాసం ఉంటూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే కుటుంబాల చిన్నారులందరికీ ఈ పథకం వర్తిస్తోంది. ఆడ మగ అనే తేడా లేకుండా, ఎన్నో కాన్పు అనే నిబంధన లేకుండా పుట్టిన ప్రతి బిడ్డకు 1 గ్రాము ఉంగరం అందిస్తానని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం విజయ్ పుట్టినరోజు జూన్ 22, 2026 నుంచి పుట్టిన పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. మాజీ సీఎం సిఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15, 2026 నుంచి ఈ పథకాన్ని అధికారికంగా భారీ ఎత్తున ప్రారంభించినట్లు టీవీకే నేతలు చెబుతున్నారు. తమిళనాడులో పుట్టిన ప్రతి బిడ్డకు మేనమామ బంగారు కానుకలు ఇచ్చే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తోంది. ఈ పథకానికి ఆ సెంటిమెంట్ను జోడిస్తూ ప్రభుత్వమే మేనమామ స్థానంలో ఉండి చిన్నారులకు బంగారు ఉంగరం పెట్టబోతోంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇదొక ఆర్థిక భరోసాని అందిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను మరింత ప్రోత్సహించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకించి మహిళా ఓటర్లలో విజయ్ ఇమేజ్ పెంచేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో దీనిపైన విమర్శలు కూడా వస్తున్నాయి. పుట్టిన బిడ్డలకు బంగారం కంటే పౌష్టికాహారం, పాలు, మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటి ఉచిత కానుకలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తమిళనాడు రాజకీయాలు గత కొన్నాళ్లుగా సంక్షేమ పథకాల చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో జయలలిత అమ్మా కిట్ పథకాన్ని ప్రారంభించగా కరుణానిధి, స్టాలిన్ ప్రభుత్వాలు కూడా పలు ఉచిత పథకాలను అమలు చేశాయి. వాటి కారణంగా రాష్ట్రం తీవ్ర అప్పుల్లోకి కూరుకుపోయింది. సీఎం విజయ్ వీటికి చరమగీతం పాడి ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతారని అంతా భావించారు. కానీ ఆయన కూడా అందరిలాగానే ఉచిత పథకాలు అమలు చేసే పనిలో పడ్డారని విమర్శలు వస్తున్నాయి. విజయ్ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు 2,500 పెట్టుబడి సహాయం, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ యువతకు 4,000 వృత్తి వంటివి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వాటిని అమలు చేయాలంటే దాదాపు 1,00,000 కోట్లకు పైగా అదనపు బడ్జెట్ అవసరమవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు వార్షిక బడ్జెట్లో ఇప్పటికే సగానికి పైగా నిధులు పెన్షన్లు, జీతాలు, పాత అప్పుల వడ్డీలకే సరిపోతున్న తరుణంలో ఇలాంటి ఉచిత పథకాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక భారాన్ని పెంచి అప్పుల పాలు చేసే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి సీఎం విజయ్ రాష్ట్రం పైన ఆర్థిక భారం పడకుండా ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారో చూడాలి.